33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాల ఆ జీవితంలో సువార్తను, నిత్య జీవాన్ని ప్రకటించి మరణపు నా బలాన్ని, నా యొక్క బలాన్ని విరిచిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసు. ఆయన ఒక్కడే ఆరాధకుడని చెప్పిందటండి. ఒక ఆయన ఒక రోజునట నేను ఒక దేవుడిని కలిగి ఉండాలి, దేవుడిని కలిగి ఉండాలని చెప్పి అతడు ఒక మంచి ఇల్లు కడతా ఉన్నాడట. ఇల్లు కడతా ఉంటే తన ఇంట్లో ఆ ఇంటికి సామాగ్రిని తెచ్చిన తర్వాత నా దేవుడు ఎవరు? నా దేవుడు ఎవరు అంటా ఉంటే అతడు చూసిన ఒక ఇనుమును చూసి యెస్, నా ఇల్లు కట్టడానికి ఇదే మూలాధారం కదా అని ఆ ఇనుము దగ్గరికెళ్ళి, ఓ ఇనుము దేవుడా, ఇనుము దేవుడా, నీవే నా దేవుడవు, నీ యొక్క నాయకత్వం నన్ను నడిపించు అని ఇనుముకి నమస్కరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ఇనుమందంట, ఓ మానవుడా, నేను దేవుడేంటి? నన్ను కూడా వంచగలిగింది ఒకటి ఉంది, నన్ను కూడా కరగజేసేది ఒకటి ఉంది. ఏంటిది అంటుంటే ఆ ఇనుమంటుంది, నాకన్నా బలమైంది అగ్ని ఉంది. ఆ అగ్నిలో నన్ను పెట్టి ఏది తిప్పితే, ఎలా తిప్పితే ఎలా మారిపోతా నేను. నన్ను మించిన ఆ అగ్నికి దేవుడు మించిన బలం నాకు తెలియదు అనగానే ఈ మనిషి ఏం చేశా మళ్ళీ వెంటనే, ఓ అగ్ని దేవుడా, నీవే నా దేవుడవు అని ఆరాధించడం ప్రారంభించాడు. ఆరాధిస్తున్నాడు. అప్పుడు అగ్ని అంటుంది, ఓ మానవుడా, ఓ వెయిట్, నీవే నా దేవుడు, నో వై అంటుంటే అప్పుడు అంటున్నాడు ఎవరు? అగ్నిదేవుడు అంటున్నాడు, అయ్యా, నేను ఎంత మండినా నన్ను ఆర్పగలిగింది నీరుంది. ఈ భూమి మీద 3 వంతులు ఏముంది భూమి మీద? అది గొప్పది. అది గనుక వచ్చిందంటే అగ్ని కాదు, నువ్వు ఉండవు, నేనే ఉండను, కాదు ఆ నీరునే మనం ఆరాధించాలి అన్నాడు. సరే, ఈ మానవుడు అనుకున్నాడు, నిజమే కదా, నిజమే కాబోలు. మన భూమి మీద ఏముంది? ఎక్కువ శాతం నీరే. మన భూమి ఒక 20%, 80% ఏముంది చుట్టూ? ఎస్, వాటరే. అయితే ఏమన్నాడు, సరే అయితే ఇలా కాదని చెప్పి నీరు దగ్గరికి వెళ్ళి, ఓ నీటి దేవుడా, రకరకాల పేర్లు పెట్టుకుని పూజ చేయడం ప్రారంభించాడు. పూజ చేయడం ప్రారంభిస్తూ ఉంటే ఆ నీరులోంచి ఒక దేవత బయటకు వచ్చింది. ఓ మానవుడా, వెయిట్. ఏమంటుంది? వెయిట్, నీవే నా దేవుడు, నో నేను కాదు. ఇదేంటి? నీవే కదా ఎక్కువ భూమి మీద ఉన్నది, నీవే కదా భూమిని తడపగలిగిన, ముంచివేయగలిగిన, నీదే కదా భారం, నీదే కదా శక్తి అంటే ఆ నీరంది, లేదు కాదు, నేను కాదు, నన్ను కూడా ఆవిరిగా మార్పు చేసి ఇక్కడ ఖాళీ చేయించగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? సూర్యుడు ఉన్నాడు. ఆయన, నేను ఎండిపోవాలన్నా ఆయనే ఉండాలి, ఒకవేళ ఒక మొక్క ఎదగాలన్నా ఆయనే ఉండాలి, నీకు ఆరోగ్యం కావాలన్నా, ఏ విటమిన్ కావాలన్నా ఎవరుండాలా? చూడండి, రోగంతో వస్తే ఏమంటారు డాక్టర్లు? బాబు ఎండలో ఉండండి బాబు, కొంచెం ఏ విటమిన్ వస్తుంది, డి విటమిన్ వస్తుంది, మొత్తానికి ఏదో ఒకటి విటమిన్, మొత్తం విటమిన్లు వస్తాయి. ఏమంటారు డాక్టర్ గారు? ఈ ఎండలో ఉండండి బాబు, కొంచెం అరగంట పొద్దునే అంటారు. అవునా? సరే, ఈ వ్యక్తికి అనుకున్నాడు, నిజమే కాబోలు, ఓ సూర్య భగవానుడా అంటూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమేస్తున్నాడు? పూలు వేస్తున్నాడు, నీళ్ళు వేస్తున్నాడు, మళ్ళీ తిరిగి ఎక్కడ పడుతున్నాయి? ఆయన నెత్తి మీద పడుతున్నాయి. ఇదేంటి? నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు అందుకుంటలేదేంటి? వెంటనే ఆ సూర్య ఆయన వచ్చాడట. ఆయన వచ్చి, ఓ మానవుడా, ఏంటి నన్ను ఆరాధిస్తున్నావు? నన్ను కూడా ఆపగలిగిన కొన్ని ఉన్నాయి, తెలుసా నీకు? అదేంటి? ఇప్పటి వరకు అనేకమైన చూసి వచ్చాను, నువ్వే దేవుడు అని చెప్తున్నారయ్యా. లేదు, నన్ను కూడా, నా వెలుగును కూడా భూమి మీద ఆపడానికి కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని బలమైనవి ఉన్నాయి, తెలుసా నీకంటే? ఏమున్నాయ్యా? కొండలు ఉన్నాయి. ఒకసారి చూడండి, మన యొక్క ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని అడ్డొచ్చేస్తుంటాయి కొండలు. చూడండి, మనం ఏమంటాం దానికి కొన్ని పేర్లు పెడతాం కదా. ఏదో మింగేసింది సూర్యుడిని, చంద్రుడిని ఏదో మింగేసింది, అబ్బో ఇంట్లోంచి రాకండి అమ్మా. ఇంట్లో కొంతమందికి కొన్ని నమ్మకాలను బట్టి, అంటే మనం వాటిని విమర్శించడానికి కాదని, ఇది ఇక్కడ జరిగిన ఈ విధానంలో, ఈ ఉపమానంలో దేవుడు ఎవరో కనుక్కోవడానికి ఒక మానవుడు చేస్తున్న ప్రయత్నం అండి. ఈ కొండ గుట్టలే నన్ను ఆపేస్తున్నాయి ఆయన సూర్యుడు అనగానే వెంటనే ఆయన ఏం చేశాడు తెలిసిన? అవును, నిజమే కాబోలు, ఈ కొండలు గుట్టలు భూమి మీద కన్నా ఎత్తుగా ఉన్నాయి, భూమి మీద కన్నా బలంగా ఉన్నాయి, కనుక ఈ యొక్క కొండలనే మనం ఆరాధించాలని ఈ కొండలకి గుట్టలకి ఏం చేస్తా ఉన్నాడు ఆ వ్యక్తి? దోపాలు, నైవేద్యాలు, పూజ చేస్తా ఉన్నాడు. అప్పుడు ఈయన అన్నాడట, ఒరే బాబో, వెయిట్ మానవుడా, వెయిట్. ఇదేంటి? ఎక్కడికి వెళ్ళినా వెయిట్ అంటున్నారు ఏంటి వీళ్ళు?
ఆయనకి నేను కొండల దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, నన్ను కూడా పిండి చేసే మీ మానవుడే గొప్పోడయ్యా. మీ మానవుల్లో కూడా నేను మీ మానవుల్లో చాలామంది చూసానే అన్నాడు ఇతను. లేదు లేదు, మీ మానవుల్లోనే ఆ! శ్రద్ధ కలిగిన వారు, భక్తి కలిగిన వారు, యోగులైన వారు ఉన్నారు కదా! వాళ్ళని ఆరాధించవయ్యా. గొట్టలు నన్నేం ఆరాధిస్తావన్నారట. సరే ఇప్పుడేమి కిందకొచ్చాడు. ఇప్పుడు ఎవరు కనపడతారు ఈయనకి? మనుషులు కనపడతారు. మనుషులందరూ ఇతనిలాగానే ఉన్నారుగా. ఇతనిలాగానే ఆకలి కొంటున్నారు, ఇతనిలాగానే పాపం చేస్తున్నారు, ఇతనిలాగానే భారాలు కలిగి ఉన్నారు, ఇతనిలాగానే శ్రమ కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు దేవుడెక్కడా? ఒక యోగి దగ్గరికెళ్ళాలా. ఒక యోగి దగ్గరికెళ్ళాడట. ఆయనకి ఏముండవు? యోగి గారికి ఏముండవు? కుటుంబం, స్తోత్రం, భారం, బాధ్యతలు ఇంకేముండవు. ఏముంటది? ఆ అంగి కట్టుకొని ఆ! ఆ జపం చేసుకోవడం అదొకటే తెలుసు కదా! ఇప్పుడు ఆయన దగ్గరికెళ్ళి, "ఓ యోగి గారు, మిమ్మల్నే పూజిస్తాం. మీరే ఆరాధిస్తాం. నేను దేవుడని అనేకమని వెతికాను కానీ నిన్ను బట్టే నాకు తెలిసిందయ్యా. నీవే గొప్పవాడివయ్యా." అప్పుడు అందట ఆ యోగి అన్నాడట, "బాబు, నేను నీలాగా రక్త మాంసాలు కలిగిన వాడిని బాబా. నేను నన్ను నమ్ముకుంటే ఏమవుతుంది?" అన్నాడు. అదేంటి? నీవు చాలా ప్రసిద్ధిగా నీవు కూడా ఒక పరిశుద్ధంగా బ్రతుకుతున్నావుగా అంటంటే ఆ యోగి అన్నాడట, "అయ్యా మానవుడా, హలో బ్రదర్, నన్ను కూడా ఈ భూమి మీద నుంచి తీసుకెళ్ళిపోయేది ఒకటి ఉందో తెలుసా?" అన్నాడట. ఏంటది? ప్రతి వ్యక్తిని ప్రతి వ్యక్తిని టచ్ చేసేదేంటి? డబ్బా? అమ్మా? ఆ! ఆ యోగి అంటున్నాడు, "బాబు, నన్ను కూడా కదపగలిగింది ఒకటి ఉంది. మరణమే గొప్పదయ్యా. మరణం ప్రతి వ్యక్తిని టచ్ చేస్తది. ప్రతి వ్యక్తిని ఈ భూమి మీద నుంచి తన వశం చేసుకుంటది. దానికి విరవగలిగిన వాడు ఎవడు లేడు బాబోయ్! మరణ దేవతను ఆరాధించు." ఇప్పుడు ఇంకేం గుర్తొచ్చింది? ఓహ్! నిజమే కాబోలు. "ఓ మరణ దేవత, నీవే నా దేవుడవు. నీవే నా ఆరాధన" అంటూ ఈ వ్యక్తి పూజ చేస్తా ఉన్నాడట. ఇప్పుడు ఎవరొచ్చారు ఇప్పుడు? మరణ దేవత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం ఏమంటుంది? "ఓ మానవుడా, వెయిట్." ఇదేంటి? అన్నిటికన్నా గొప్పది కదా ఇది. మళ్ళీ ఇది కూడా ఏమంటుంది? వెయిట్ అంటుందేంటి? నేను ఎవరిని ఆరాధించాలి? అప్పుడు ఆ మరణ దేవత అంటుంది, "అయ్యా, నన్ను కూడా ఒకాయన విరిచేవాడు ఒకాయనొచ్చాడు భూమి మీదకి తెలుసా?" నిన్ను కూడానా? అంటే మరణాన్ని కూడా విరిచే ఆయన వచ్చాడా భూమి మీదకి? ఎవరాయన? ఎవరాయన? అని అడుగుతుంటే ఆ మరణ దూత చెప్పింది, ఒక వ్యక్తి వచ్చాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాల ఆ జీవితంలో సువార్తను, నిత్యజీవాన్ని ప్రకటించి మరణపు నా బలాన్ని, నా యొక్క బలాన్ని విరిచిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసు. ఆయన ఒక్కడే ఆరాధకుడని చెప్పిందటండి. స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా! మనం దేన్ని ఆరాధించాలి? సమస్తమును ఏలుబడి చేసే వానిని ఆరాధించాలా? మీకు అర్థమవుతుందా? దేన్ని నమ్ముకోవాలి? ఈ లోకంలో దేనిని నమ్ముకున్నా ఒక రోజున అంతమైపోతాయి. ఏ బలాన్ని నమ్ముకున్నా, ఏ స్థితిని నమ్ముకున్నా, ఏ వ్యక్తిని నమ్ముకున్నా ఒక రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నేనంటాను, శరీరమును పాడు చేసేదాన్ని మనం నమ్మక ఆత్మను కూడా చంపగలిగిన వానిని మనం ఆరాధించాలండి. అది ఈ రోజున ఇవ్వబడుతున్న స్టేట్మెంట్ అది. ఇప్పటికి యెరూషలేములో తెరవబడి ఉంది యేసు ప్రభువారి సమాధి. ఇప్పటికి తెరవబడి ఉంది యేసయ్య సమాధి. ఇప్పటికి సాక్ష్యం ఇస్తా ఉంది. ఆ రోమా యొక్క ఆ ప్రభుత్వంలో ఆ పలక మీద రాయబడి ఉంది, యేసు ప్రభువారు 25 సంవత్సరాల పూర్వం ఈ ప్రాంతంలో పుట్టి సజీవుడిగా ఉండి ఆ మరణములు విరిచి ఆ సమాధి నుంచి లేవనెత్తబడ్డాడని ఇప్పటికీ ఆ యెరూషలేము ఆ చట్టాలలో ఆ పలక మీద ఇప్పటికీ రాయబడి ఉందండి. ఇప్పటికీ రాయబడి సజీవంగా ఆ సాక్ష్యం మనకిస్తా ఉంది. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి? చట్టాలనా? రాసిన వారినా? ఈ లోక పరిస్థితులనా? మనుషులనా? నేనంటాను, ఈ లోకాన్ని, మనుషులను, పరిస్థితులను ఏలుబడి చేయగలిగిన ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలండి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారండి. హల్లెలూయా! ఆయనే మన జీవితాలను బాగు చేయగలిగిన వాడు. ఆయనే మన జీవితాలకు నిత్యమైన సంతోషం, సమాధానం ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడేనండి. హల్లెలూయా! అది చెప్పడానికి